ఏలినాటి శని. చాలామంది ఏలినాటి శని అనేటువంటి విషయాన్ని విని భయభ్రాంతులు అపోహలుగా లోనవుతారు. ఏలినాటి శని జాతకంలో రావడం ఒక అద్భుతమైన అవకాశం అని ప్రేక్షకులకు సూచిస్తున్నాను. ఎందుకంటే ఏలినాటి శని వచ్చినటువంటి జాతకులు జీవితంలో కొంత కష్టనష్టాలు చూసినప్పటికీ జీవిత సారాన్ని తెలుసుకునేటువంటి ఒక ఉత్తమమైన అవకాశమే ఏలినాటి శని. ఏలినాటి శనిలో ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. అసలు ఏలినాటి శని అంటే ఏమిటంటే, జ్యోతిషాస్త్ర ప్రకారం శని కనుక మీ రాశికి 12 లేదా మీ జన్మరాశిలో లేదా 2వ రాశిలో కనుక సంచరిస్తే దీన్ని ఏలినాటి శనిగా, మీ రాశి నుండి శని 4వ రాశిలో సంచరిస్తే దాన్ని అర్ధాష్టమ శనిగా, మీ రాశి నుండి అష్టమ స్థానంలో శని సంచరిస్తే దాన్ని అష్టమ శనిగా, ఈ సమయంలో గ్రహస్థితి మనకు అనుకూలంగా ఉండదని, మీరు ఎంతటి తెలివైన వారైనా ఎంతటి గొప్పవారైనా ఆ సమయంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడతారని, కానీ ఆ సమయంలో గనక దైవారాధనలతో విచక్షణతో ధర్మబద్ధంగా గనక ఎవరైతే ముందుకు వెళతారో వాళ్ళకి విజయాలు పొందుతాయని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. శని కర్మ ప్రదాత. మానవుడు తన చేసినటువంటి ఈ జన్మలో కావచ్చు పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలాలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి 2 విధాలుగా వారిని పట్టి పీడిస్తాయి. మానవుడు జీవించి ఉండగా ఆ జన్మలో శని రూపంలో అది మనని పీడించడం, ఒకవేళ అతని యొక్క జన్మ పూర్తయి మరణించిన తర్వాత పాపములు అధికంగా ఉన్నట్లయితే యమధర్మరాజు రూపంలో దాని యొక్క ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని మనకి శాస్త్రాలు తెలియజేసాయి. ఇక ఈ భూమి మీద నివసించేటువంటి మానవుడికి గనక ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినట్లయితే ఆ సమయంలో దైవారాధనలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ సమయంలో శరీరం మనసు కూడా కొంత కష్టపడాల్సినటువంటి స్థితి ఏర్పడతాయి. కాబట్టి ఆ కష్టపడే స్థితిని మీరు దైవత్వంగా శారీరకంగా మీరు ఇచ్చినట్లయితే ఆ కష్టం వలన మిగతా వాటిలో ఎలాంటి కష్టాలను మీరు పొందరు. అందువల్ల ఈ సమయంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరిగేటువంటి వారు ఆ దుష్ప్రభావాల నుంచి బయటకు రావడానికి ఆ సమయంలో ప్రతి శనివారం నవగ్రహ ఆలయాలకు వెళ్ళి కుదిరితే ప్రదక్షిణ వంటివి చేసుకోవడం, శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం ఉత్తమం. ఇవి కుదరని పక్షంలో ప్రతి శనివారం ఇంట్లో దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని ఓం నమః కృష్ణాయ నీలాయ శ్రీకంఠ నివాయ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాలను కూడా శనివారం పారాయణం చేయడం ఉత్తమం. ఇదే కాకుండా ఏలినాటి శనిలో ఉన్నటువంటి వారు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మందపల్లి క్షేత్రం కావచ్చు, మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శని సింగాపూర్ క్షేత్రం కావచ్చు, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునల్లార్ వంటి ఈ శనికి సంబంధించిన క్షేత్రాల దర్శనం కనుక చేసుకోగలిగిన, అక్కడ నువ్వుల నూనెతో అభిషేకం వంటివి చేసుకోగలిగినా కూడా కొంత శని దోషాలు తొలగుతాయి. ఈ రకంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉన్నటువంటి వారు కనుక శనిని ఈ రకంగా వారు ఆరాధించుకున్న, శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించుకున్న, ఆ యొక్క ముఖ్య ఆలయాలకి దర్శించుకున్న వారికి కొంత శనిగ్రహ బాధలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఇదే కాకుండా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉన్నటువంటి వారు నలదమయంతుల కథని, కర్కోటకేటకి సంబంధించినటువంటి కథల్ని కూడా అవి చదువుకోవడం, అవి వాటి యొక్క ఆ నలదమయంతుల చరిత్ర ఒకసారి వినడం, ఆ యొక్క పురాణ కథని వినడం చేత నలుడు, దమయంతి, బాహుకుడికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని, కలి ప్రభావానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకున్నటువంటి వారికి శని బాధలు ఉండవని, శని బాధలు తొలగుతాయని చెప్పబడింది. ఇక ఏలినాటి శనిలో ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామిని పూజించడం, సంకటహర చతుర్ విశేషించి
సంకటనాశన గణపతి స్తోత్రాన్ని, ఆంజనేయ స్వామిని మంగళవారం రోజు పూజించడం, విఘ్నేశ్వరుని పూజించడం చేత కూడా శని బాధలు కొంత తొలగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి.